బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. నారాయణపేటలో కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ఎలా చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ముస్లింల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి ఎంఐఎంకు దగ్గర అవుతున్నారని విమర్శించారు. మరో 2 రోజులు ఆలస్యంగా జాతర ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రారంభించబోతా ఉన్నాం. తెలంగాణలో 17 సీట్లు గెలవాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాం. సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 3 పార్టీలలో మిగిలిన 2 పార్టీలు కూడా ఈరోజు లోక్సభ ఎన్నికల్లో ఇర్రెలవెంట్గా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఎజెండా లేదు. వాళ్ళు అసలు పోటీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక సీటు గెలిచినా తెలంగాణ ప్రజలకు జరిగేటువంటి మేలేమి లేదు. ఒక సీటు టీఆర్ఎస్ పోటీ రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ కుటుంబం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇర్రెలవెంట్, ఆవశ్యకత లేదు. వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ 10 సంవత్సరాల పాలన చూశాము. అహంకారము, అవినీతి, అధికార దుర్వినియోగము, కుటుంబ పెత్తనము, దానికి మాత్రమే టీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. తెలంగాణను దోచుకున్నారు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అన్నా కేసీఆర్ కుటుంబం అన్నా తెలంగాణ ప్రజలలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.